కల్పిక మీరు ప్రధానంగా వ్యూస్ కోసం కావచ్చు లేకుంటే వాటి కోసమే ప్రయత్నించారు నా వ్యూస్ పెంచుకుంటానని చెప్పి మీరు లైవ్ స్టార్ట్ చేయడానికి ముందు కూడా ఆ మాట చెప్పడం అది కూడా మీ లైవ్లో వచ్చింది అంటే వ్యూస్ కోసమే పని చేస్తారా లేకుంటే ఎట్లా అనుకోవచ్చు? అదే మీకు ఫస్టే నేను అందుకే హోల్ సినారియో చెప్పడం జరిగింది. వాళ్ళు 1 అవర్ వాళ్ళే వీడియో స్టార్ట్ చేసేసి వాళ్ళు రికార్డింగ్ చేయడం స్టార్ట్ చేసి మీకు ఇదే కదా కావాలి, మేము ఇస్తాం మీకు పబ్లిసిటీ, మేము ఇస్తాం మీకు వ్యూస్ అని వాళ్ళు రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. నిన్న మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనే చేసుకుంటా, నా లైవ్ నేనే చేసుకుంటా అని చెప్పి నా ఫోన్లో నేను స్టార్ట్ చేశాను. వాళ్ళు అన్నారు కాబట్టి నేను వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేశాను తప్ప నాకు వ్యూస్ వద్దు, లైక్స్ వద్దు, నాకు ఇన్స్టాగ్రామ్ కూడా వద్దండి చెప్పాలంటే. చూస్తే ఇప్పుడు ఈ వీడియోలో నేను ఈ గొడవ చేస్తాను పదండి అని చెప్పి ఇప్పుడు చూస్తే ఈ వీడియోలో గొడవ చేద్దామని చెప్పి మీరు చెప్తున్నారు. అంటే దీన్ని ఎట్లా అనుకోవచ్చు, దీన్ని ఏమి అనుకోవచ్చు? నేను 1.5 hour నన్ను లోపల పెట్టి సఫకేట్ చేయించారని చెప్పా కదా, గాలాడడానికి బయటకు వచ్చాను. అప్పుడు నేను వేసే ప్రతి అడుగు ఆ బౌన్సర్స్ కానీ వాళ్ళు కానీ నా చుట్టూ ఇలా నడుస్తున్నారండి. ఎక్కడ నన్ను పట్టుకుంటారు, ఎక్కడ నన్ను ఏదైనా చేస్తారని నేను ఆ భయంతో బయటికి వచ్చాను. గాలాడుతుందని నేను బయటికి వస్తే నువ్వు అక్కడ కూడా నన్ను తిప్పి పెట్టేసుకుంటావా? సో ఇలా కాదు, లెట్ మీ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ ప్లాన్స్ అండ్ ఆల్ దట్. నేను దాన్ని విరగొడతా, మీ చేతికి కూడా నేను రాను, మీ జోలికి కూడా రాను అని క్లియర్ చెప్పేసి వాళ్ళకి. దీంట్లో మీరు చెప్తున్నారు చేయండి, నేను కూడా పబ్లిసిటీ నాకు అవసరము, అందుకోసమే నేను చేస్తున్నా అని చెప్పి మీరు చెప్పారు. అంటే పబ్లిసిటీ కోసం ఇంత చీప్గా ఒక పబ్లో చేయడం, ఒక లేడీ అలా వెళ్ళడం ఎలా అనుకోవచ్చు? అంటే దాన్ని ఏ విధంగా చూడొచ్చు, దాన్ని మీరు ఏం చెప్తారు? క్లారిఫికేషన్ ఇస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చీప్ అని టర్మ్ వాడడమే రాంగ్. ఐఎమ్ షూర్ యు ఆర్ టాకింగ్ ఫ్రమ్ ద ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఏమో, ఒక వ్యూయర్ పర్స్పెక్టివ్ నుంచి మీరు చెప్పడం జరుగుతుంది. ఐ అగ్రీ. సెకండ్, నేను లేడీ కార్డ్ ఎక్కడ వాడలేదు, నేను ఓన్లీ ఒక హ్యూమన్ బేస్ కార్డే వాడాను. అది వాళ్ళకి అర్థం కాలే, చాలామంది చూసే వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎంత చెప్పినా అడిగే వాళ్ళు కూడా కొంతమందికి అర్థం కావట్లేదు. సో ఐ డోంట్ నో వేర్ దిస్ లేడీ ట్యాగ్ కమ్స్ ఫ్రమ్. యాజ్ అ హ్యూమన్ వీ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ వెన్ ఇట్ కమ్స్ టు సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ. అండ్ ఇట్ వాస్ షాటర్డ్ బిగ్ టైమ్ ఫర్ 11:30 to 11 o'clock నుంచి 2:30 వరకు నడిచింది ఇదంతా గోల. అండ్ 2:30 కూడా నేను బయలుదేరినప్పుడు వాళ్ళు ఎక్కడ నన్ను ఫాలో అవుతారు, పోలీస్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడ నన్ను ఫాలో అవుతారు, ఎక్కడ నన్ను మధ్యలో రోడ్లో హెరాస్ చేస్తారేమో, ఏమైనా చేస్తారని ఐ వాజ్ చేంజింగ్ మై రోడ్స్. డిఫరెంట్ రోడ్స్లో ఒక్కొక్క దగ్గర ఆగి ఇంటికి వచ్చేసరికి 3:30 అయింది నాకు. ఓకే, ధైర్యంగా కల్పిక అంతమందిని ఎదుర్కొని రియల్గా పోరాటం చేస్తారు, బాగుంది. కానీ ఆ టైంలో వచ్చిన పోలీసులకు మీరు సహకరించి వచ్చిన పోలీసులు వాటిని చెప్పడం వల్ల బాగుండేది కదా. నేను చెప్పడమా? ఏమని చెప్పాలి? అంటే ఇది జరిగింది అనే విషయం, ఇలా నన్ను వీళ్ళు చేశారు, ఈ విధంగా చేశారు అన్న విషయాన్ని మీరు చెప్పేసి అక్కడి నుంచి పోలీసులకు వాళ్ళకి అప్పచెప్పి మీరు వెళ్ళిపోతే బాగుండేది కదా. వాళ్ళు నన్ను వెళ్ళనిస్తే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు కూడా వాళ్ళ ప్లీడ్ ఏంటి, నేను పే చేయాలి. నేను పే చేస్తా, మీరు నాకు ఫస్ట్ అపాలజీ చేయండి, నాకు ఏమీ వద్దు, నేను మీ మీద కేసు కూడా వెయ్యను, క్లియర్గా చెప్పా. ఉన్న వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసేస్తాను అన్నీ కూడా చెప్పా. బట్ దే వర్ నాట్ స్టాపింగ్. పోలీస్ వాళ్ళకి మొత్తం సినారియో చెప్పాను. హీ వాజ్ ఐదర్ టేకింగ్ దేర్ సైడ్ ఆర్ హీ వాజ్ బీయింగ్ కామ్. నేను ఇది కూడా చెప్పా దానికి, మీకు కూడా అవ్వకపోతే మీ సీనియర్ సిఐలు ఎస్ఐలు అయినా పిలవండి అని కూడా చెప్పా. సో మీ డ్యూటీ మీరు సరిగ్గా చేసుకోకుండా నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సొల్యూషన్? చెప్పండి. మీరు ఇంత సింగిల్గా ఆ నైట్లో అంత ధైర్యంగా ఆ పప్పులో ఆ విధంగా వ్యవహరించారు, బాగానే ఉంది. కానీ నెక్స్ట్ డే వెళ్ళి మీరు పోలీసులకు కావచ్చు లేకుండా లేడీ ఆఫీసర్స్కు ఎందుకు కంప్లైంట్ చేయొచ్చు కదా. మీకు జరిగిన అన్యాయం కావచ్చు, నాకు ఏం జరిగిందనే విషయాన్ని బయటికి చెప్పొచ్చు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని ఒక అన్యాయం కిందలో లేకపోతే ఒక విక్టిమైజ్ కార్డ్ ఆడాలని అనుకోవట్లేదు. సెకండ్లీ, జస్ట్ వీక్ క్రితం బేబీలాన్లో కూడా ఒక సినారియో జరిగింది. ఐ డోంట్ నో ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. వాళ్ళు ద డాటర్ బిలాంగ్స్ టు అ కాంగ్రెస్ పార్టీ సమ్ మెంబర్ తను ఇది. అండ్ వాళ్ళ మదర్ కూడా షీస్ ఇన్ అ వెరీ డెసిగ్నేటెడ్ స్పేస్. వాళ్ళకి జరిగిన వెంటనే వాళ్ళు మొబైల్స్ తీసుకొని వాళ్ళకి ఆల్మోస్ట్ ఫిజికల్ అబ్యూస్ వరకు వెళ్ళారు. తర్వాత బయటికి వచ్చిన తర్వాత మొబైల్స్ తీసుకొని ఇమీడియట్లీ దే వెంట్ టు ద పోలీస్ స్టేషన్. వాట్ హ్యాపెండ్ అట్ ద పోలీస్ స్టేషన్? ద హోల్ బేబీలాన్ ఓనర్స్ దే వర్ సిట్టింగ్ అండ్ బూజింగ్, దే వర్ హ్యావింగ్ డ్రింక్స్. Police people were not willing to take the complaint because it is coming from ladies. They were making fun of the whole scenario. వాళ్ళకి ఎఫ్ఐఆర్ లాంచ్ అవ్వడానికి కూడా ఐ థింక్ నిన్ననో మొన్ననో ఫైనల్గా ఎఫ్ఐఆర్ లాంచ్ అయింది.